ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణరాజు తండ్రి రామరాజుపై ఈ నెల 1వ తేదీన కేసు పెట్టిన వ్యవహారంపై ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నాయకుడు సత్యంశెట్టి సీతబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వైసీపీ నాయకుడు మురళీకృష్ణరాజు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన తండ్రిపై అక్రమ కేసు పెట్టారన్న బాధలో తానుంటే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావేంటంటూ సీతబాబుపై విరుచుకుపడ్డారు. నేను నిన్ను మృగం అన్నాను, కానీ అంతకు మించి జంతువుల కంటే దారుణమైన స్థితిలో ఉండి మెంటల్ పేషెంట్ లాగా మాట్లాడుతున్నావన్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నీ అత్యుత్సాహం ఏంటని ఫైర్ అయ్యారు. నేను ధర్మవరం సొసైటీలో అవినీతి చేశానన్న నీ మాటలకు కట్టుబడి రాచపల్లి శివాలయంలో ప్రమాణం చేయడానికి శనివారం ఉదయం 10 గంటలకు వస్తున్నాను. నువ్వు కూడా దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయంటూ సవాలు విసిరారు. నా పక్కన కూర్చోడానికి అర్హత లేని దాట్ల కుటుంబ సభ్యులను నీ పక్కన కూర్చోబెట్టుకుని నీచ రాజకీయాలు ఏంటంటూ మండిపడ్డారు. నీ వెనకున్న నాయకురాలకు చెప్పు, మీరు చేస్తున్న ప్రతి అవినీతి పనిని ఇకపై ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నానని, ఇకపై నిత్యం నిన్ను వెంటాడతానని, నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలే ప్రసక్తే లేదని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మురళీకృష్ణరాజును కలిసిన మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, ప్రత్తిపాడు జడ్పీటీసీ బెహ్రా రాజరాజేశ్వరి, మాకినేడి శేషకుమారి, జమ్మల మడక నాగమణి తదితరులు సంఘీభావం ప్రకటించారు. 1వ తారీఖు దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మా మీద ఏదైనటువంటి కక్ష సాధింపు కేసులు పెట్టుకున్నా కూడా బాధపడకపోదాం. మాకు వయసు ఉంది, ఓపికగా తిరుగుతాం. మీరు జైల్లో పెట్టినా కూడా మేము బరాయిస్తాం. కానీ రేపో మాపో అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటున్నాం. మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సత్యంశెట్టి సీతబాబు, అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు అని చెప్పాను. కానీ అతను ఒక పందికట హీనమైనటువంటి దరిద్రుడు. ఎందుకంటే అతనికి 60 ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన వాళ్ళలాగా దీనికి సంబంధం లేకుండా ఎవడో పక్కన దాట్లా అని చెప్పి ఆడు పొడుగు అని చెప్పాడు. ఆడిని యాళ్ళు తీసాడు. నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక వార్డు నెంబర్ కింద పెడితే ఆడి మీద ఓడిపోయిన మళ్ళీ పక్కన కూర్చోబెట్టాడు. ఏంటి నీకు నీచం? ఎందుకు నీకు సంబంధం? నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను. మేము బాధల్లో ఉన్నాం, మేము ఆవేదన చెందుతున్నాం. పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలను కూడా మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేద్దామని మేము అనేక రకాలుగా మీ అందరి దగ్గర ఆవేదన చెందుతుంటే, అది నీకు సంబంధం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? దాంట్లో నన్ను తీసుకొచ్చారా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పందివా, కుక్కవా? నువ్వు తెలుసుకో. నాకు దాంట్లో ఏంటి? ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగెట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు. నేను అవతల పక్క కాపుల్లో జువల నోకరాజు గారి వర్గం తరపున నెగ్గినట్టు వ్యక్తిని. పక్క ఊరినిది, సిగ్గులేదా మాట్లాడడానికి? గడ్డిగా తింటున్నావా? నువ్వు పందివా, కుక్కవా? ఏటి నీ బతికేటి? నీ బతికేటి అంటాను. నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబానికే వేసాను. రెండో కుటుంబంతో సంబంధం లేదు. ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కొన్ని ఇబ్బందులు, లోకల్ ఇబ్బందుల వల్ల 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బయటికి వెళ్ళి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుద్దని మా పార్టీలోకి మేము వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరి రోజు దాకా ఉంటున్నాం. ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా? నీకేనా బుర్ర పాడైందా? ఆఖరి రోజు ఒరుపుల రాజా చనిపోయినట్టు వ్యక్తులను ఎప్పుడు జాయిన్ చేసుకుందావుడి? ఎప్పుడు ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎప్పుడు వాళ్ళు కలయిక చేశారు. ఆ రోజు మనస్తాపం చెంది వెళ్ళిపోయాని చెప్పాను. నీకు ఏటి నీ హీనమైన బతుకు? నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి ఉన్నానంటున్నావు, మిల్లు అంటున్నావు. నా సొంత మిల్లు అది, పుల్ల కోసుకోండి. నా సొంత మిల్లు నేను కోసుకుంటాను, తిరుగుతాను, ఏదైనా చేస్తాను. నేను కూలికి వెళ్ళలేదు కదా. నీకు 100 ఎకరాల భూమి ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు. 100 ఎకరాలు లేనుడు మనిషి కాపాడు, సామాన్యుడు, నిరుపేద అందరూ సమానమే. అంటే నిరుపేదల మనుషులకి నానరా? ఏటి 100 ఎకరాలు నీ పొడుగు? కుటుంబం కూసి నువ్వెత్తావా, నేను ఎత్తానా? నిన్న కుటుంబం కూసి ఎవరెత్తారు? నువ్వు గడ్డి తింటున్నావని నేను చెప్పాను. పూర్తిగా ప్రతిరోజు గడ్డి తింటున్నావు కూడా ఇప్పుడు చెప్తున్నాను. నీకు ప్రతిరోజు నువ్వు వెంటాడటం కాదు, నేను వెంటాడతాను, నువ్వు బతుకున్నాను చెప్పు కూడానే. నువ్వు చేతనైంది చేసుకోని కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ అవినీతులు జరుగుతున్నాయి. ప్రతి నిరుపేద ఇబ్బంది పడుతున్నాడు. ఒక ట్రాక్టర్ మట్టి కావాలితే
మీకు ఓట్లు వేసినందుకు ప్రతి దానికి కూడా పందికొక్కుల్లా తిని 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కడ తెచ్చుకుంటాడు నిరుపేద? మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం, ప్రజల తరపున నిలబడతాం. కేసులు పెట్టు, నీ ఇష్టం చేసుకో, జైల్లో ఉంటాను, యాంటీస్పీటిక్ కూడా వెళ్ళను. నీకు దమ్ముంటే నా పెట్టు, ఎన్ని రోజులు నేను లోపల ఉంటాను. అంతే తప్ప ఇలాంటి పనికిమాలతోటి తిట్టించడం ఇది నీకు మంచి పని కాదని కూడా మీకు అధినాయకులకు చెప్తా ఉన్నాం. నీకేమో ఉంటే నేను రేపు 10 గంటలకి నువ్వు చెప్పిన అన్నాటుల మీద కూడా రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను. నేను సొసైటీ అంటున్నావు, సొసైటీలో నేను దిగిపోయి 13 ఏళ్ళు అవుతుంది. మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెగ్గించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను 2012లో దిగిపోయాను. నువ్వు దాట్లోర్ గురించి చెప్పినావు, నీ పక్కన కూర్చున్నావు, నా మీద ఓడిపోయాడు. నా మీద కాదు, నేను ఎవరినో పెడతాడు మీద ఓడిపోయాడు, నా మనిషి మీద ఓడిపోయినాడు. అడిగి ఆ చరిత్రకి నా చరిత్ర చెప్తాడు. నీకైనా మెంటలా అని అడుగుతా ఉన్నాను. మేము ఆవేదనలో ఉన్నాం, మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం, మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చెంది ఉన్నాం. దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే ప్రజానికానికి నీకు ఎందుకు ఈ పోయాకాలం? ఎందుకు? ఏం చేస్తావు నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలదు? నన్ను ఎమ్మెల్యే వెళ్ళసిన అంటున్నావు. నేను ఎప్పుడొకప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను, నువ్వు అలా చూస్తా ఉండు. బతికుండి కుళ్ళి సస్తావు నువ్వు, కుళ్ళి. నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ నెగ్గినటువంటి వ్యక్తిని. నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు. నేను జువల నోకరాజు గారి తరపున దాంట్లో తీసుకొచ్చే సిట్టుబాబు, నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? నీకు జ్ఞానం ఉందా లేదా? మేమేదో బాధల్లో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మొప్పి పొందడానికి? ఆల్రెడీ నీకు సొసైటీ ఇచ్చారు, ఏదో మూలంలో గడ్డిగరిసి తెచ్చుకున్నావు. ఎందుకు? వాళ్ళందరినీ పాత వాళ్ళు అప్పటి వరకు చేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఉంటే చేయించు, మా మీద ఎందుకు పడతావు? ఏం చేసాం మేము? నువ్వు నిన్నటిదాకా మృగాన్ని అనుకున్న మృగం కాదు, నువ్వు మురుకు పంది అని కూడా చెప్తా ఉన్నాను. నువ్వు ఎన్ని తిట్టినా కూడా మేము ప్రతిరోజు వెంటాడుతా ఉన్నాం. అలాగే ఇక్కడ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు చాలా అవినీతులు చేస్తున్నారని చెప్పాను. ప్రతి దాంట్లో ఏదో లేదు. మీరు రేషన్ బియ్యంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. గ్రామాల్లో టాటర్కి కూడా కమిషన్ తీసుకుంటున్నారు. నిరుపేదలు బతకక్కరద్దా? నిరుపేదలను కూడా పట్టుకుంటారా? నిరుపేదల దగ్గర కూడా వసూలు చేస్తారా? మీరు అనుక్షణం వెంటాడుతా ఉన్నాం. మీ రికార్డు అంతా ఉంది నా దగ్గర. ఎన్ని వేల లారీలు మట్టి దోలారు, ఎంత కమిషన్లు తిన్నారు, ప్రజానికాన్ని అందరికీ తెలుసని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీరు ప్రతి వారం ఎక్కడ మిషన్లు పెట్టినా కూడా నేను పత్రికా సోదరుల ముఖంగా ప్రజానికానికి తెలియజేస్తాను. మీరు ఎన్ని కేసులు అంటే పెట్టుకోండి, నన్ను పెట్టుకోండి, నేను బరాయిస్తాను. రేపో మాపో పోయి మా నాన్నగారి మీద ఏటది ఎందుకు వచ్చిన పని? ఎవడో పనికిమాలడితో తిట్టింతే నేను భయపడతాను అనుకున్నారా? ఎంటాడతావు నువ్వు కాదు, నేను ఎంటాడతాను. నేను 2 రోజులు భోజనం చేయలేదు, టీ తాగలేదు, టిఫిన్ చేయలేదు, ఓన్లీ మంచిళ్ళతో ఉన్నాను. మొన్న 2 రోజులు మా తండ్రి రేపో మాపో చనిపోయిన వ్యక్తి మీద మీరు ఇంత అన్యాయంగా పెట్టారు. ఏంటిది? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని? ఎక్కడికి పోతుంది ఇది? పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అవినీతి జరగకూడదని చెప్తున్నారు, ఇలాంటి నష్టాలు జరగకూడదు అనుకుంటున్నారు అని చెప్తున్నారు. దీని మీద దయించి కమిటీ వేయాలని చెప్తా ఉన్నాను. ఇక్కడ నిరుపేదలను కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్తాను. నీ 100 ఎకరంతో నువ్వు తిను. కూటికి లేనుడు ఇవాళ నరేంద్ర మోడీ కింద స్థాయి నుంచి వచ్చాడు, యుగ పురుషుడు ఎన్టీ రామారావు కింద స్థాయి నుంచి వచ్చాడు. దేశాన్ని వేయలేరు, రాష్ట్రాన్ని వేయలేరు. నువ్వు పనికిమాలేడు. సొసైటీ చేశాను, ఇది చేశాను, నేను ఎప్పుడో చేశాను. నువ్వు ఇప్పుడు చేయడం ఏంటి? 2014లో ఇంతకవేని చెప్పి నువ్వు మండలానికి కూడా సరిపోవంటే, ఒరే నీకు ఇయ్యాలి కాదు, ఎప్పుడో ఇయ్యాను రాసుకెళ్ళని చెప్తా ఉన్నాను. నీకు ఎందుకు జ్ఞానం ఉందా లేదా? మా మీద ఎందుకు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను పెట్టింది ఏంటి? నువ్వు మాట్లాడింది ఏంటి? తాగేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడావు, నువ్వు అన్నీ చెప్పావు. నా పక్కన ఎవడో దాట్లు అన్నావు, అతని గురించి చెప్పాను, ఇవ్వాలని తీసావు. ఇంకొకటి ఓడిపోయిన పెట్టావు. నేను వాళ్ళు తీసుకొచ్చి నన్ను నెగ్గించారు. ధర్మారం అడుగు, నేను ఏ పార్టీలో నెగ్గాను? వీళ్ళందరూ మీరు వెళ్ళి అడగండి ఏ నెగ్గాను. నేను కాపుల పార్టీ జువల నోకరాజు గారు వర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టింది వర్గం. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వర్గం తీసుకెళ్ళి పెట్టింది. రాజులతో నాకు సంబంధం లేదు. ఆ రాజుల ముఖం చూడడం ఎప్పుడు. హాయండి ఇలా ఉంటే అలా పోతాం. వాళ్ళు నెగ్గించారంటే నీకు అసలు జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాం. మేము బడి బాధ ఏంటి, నీ పేలాపనేటి ఏటి అసలు నీకు ఏటంటున్నాను? నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రతి దానికి అదే రోజు కౌంటర్ ఉంటుంది. నువ్వు బతుకున్నంతకాలం కూడా వెంటాడుతానని చెప్తా ఉన్నాను. నువ్వో పార్టీ, నీ కొడుకో పార్టీ, మొన్నటిదో ఒక నాకు పార్టీలు తెలియగా మొన్న ఒకసారే నేను పార్టీ మారాను. నేను ఎప్పుడు ఓడిపోలేదు. నేను సొసైటీ పేషెంట్ అయ్యాను. మా మిస్సెస్ జెడ్పీటీసీ అయింది. నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తాను. నీకు చేతనైతే అయితే చెయ్యి, నా మీద ట్రై చేయి. లేదా రేపు పొద్దున్న ఏదైనా ఓడించడానికి చూడు. ఎందుకు ఈ జ్ఞానం లేని మాటలు? ఎందుకంటున్నాను?
అంటే సామాన్యుడు బతకూడదు, నువ్వు చిన్నోడు అంటే నేను చిన్నోడిని పెద్దోడిని అయ్యాను, కష్టపడి అయ్యాను, మిల్లు మీద తొక్క తీసాను, తోలు తీసాను, ఏటి నుంచి కుక్క మాటలు ఎందుకయ్యి? కుక్క అరిసినట్టు అర్థం ఎందుకు? ఉందాగా మాట్లాడడం నేర్చుకో. నిన్న నన్ను నువ్వు నీచంగా మాట్లాడిన తర్వాతే మాట్లాడాను, నాకు బాధ ఉండి మాట్లాడాను. నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతిరోజు కూడా నిన్ను వెంటాడతాను. నేను బతికున్నంత సేపు నిన్ను వెంటాడుతూ ఉంటాను. నువ్వు ఏమి చేసినా కూడా వెంటాడతాను. నీకు నాయకులు ఉన్నారు, అధికారం పెట్టించు. హోటళ్ళు ఉన్నాయి, మేము హోటల్ ముందు ఏం చేస్తాం, ఇంకో హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఏముద్ది? ఏముద్ది? ఎక్కడో అక్కడ 7 లక్షల మీద 5 లక్షలు అమ్ముద్ది హైదరాబాద్ బతుకుతుంది. ఏం చేయగలుగుతావు నువ్వు? మమ్మల్ని ఏం చేయగలదు అంటున్నాను. ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేసాడు? నన్ను ఏం చేసాడు ముందు ఎమ్మెల్యే అంటున్నాను. ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పెడితే 4 రోజులు పెడతారు. నన్ను పెట్టుకో, శానిటైజ్ పెట్టి కూడా వెళ్ళను, నేను లోపల ఉంటాను, పెట్టుకో. నాకు దేవుడు అవకాశం ఇస్తే డబ్బులు పెట్టాలని చూస్తాను ఎప్పుడన్నా. కుక్కలాగా ఎందుకు తయారు అని అడుగుతున్నాను. అసలు నీకు సంబంధం ఏంటి ఈ ఎపిసోడ్లోని? రాజకీయ కోణంలో హుందాతనంగా మాట్లాడడం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీ మాటలకు తట్టుకోలేక కౌంటర్ ఇవ్వాల్సింది కనుక సిగ్గిడిసి మానవత్వం చంపుకుని కిందకి దిగి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కన్నా గౌరవంగా మాట్లాడు. రేపు 10 గంటలకు వస్తున్నాను నేను. నీ ఇష్టం వచ్చినప్పుడు 1 రోజులు టైం ఇస్తాను నీకు. రేపు 10 గంటలకి తలారా స్నానం చేస్తాను, దీపం వెలిగిస్తాను. సొసైటీలో 1 రూపాయి అవినీతి చేయలేదు. నేను దిగిపోయి 2012లో దిగాను. ఇది 2025 సంవత్సరం, 13 సంవత్సరాలు అయింది. వరుపుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను నువ్వు అనుకోవచ్చు. వరుపుల రాజా ద్వారాగా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలారా స్నానం చేసినట్టు చెప్తాను. రేపు నేనే 10 రూపాయలు పెట్టాను తప్ప. ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నావు. 3 సార్లు వెళ్ళాను నేను. మొన్న ట్రాక్టర్ ఎవడో గుద్దితే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను. ఇది మంచి పని కాదని పత్రికా సోదరులను అడుగు, కొంత జ్ఞానం తెచ్చుకో. దాడి దగ్గరికి వెళ్ళేది వీళ్ళ దగ్గరికి. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడొక్కడ అవకాశం ఇస్తాడని చూస్తున్నాను. నీకు వీలైనంత మట్టుకు అవకాశం ఇస్తాను. నేను నిరంతరం ఆ పని మీద ఉంటాను. నీకులా తప్పుడు పని చేయనే. నేను నా కోరిక ఎక్కడొక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేయాలని. పత్తిపాడు పోటీ చేస్తాను మీకు ఎవరికైనా చెప్పానా? జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్లో అవకాశం ఇస్తాడు, ఇవ్వకపోతే ఇంకోసారి ఇస్తాడు. నేను సరిపోతాను అనుకుంటే ఇస్తాడు, లేదనుకుంటే మరలా ఇది చేయంటే అది చేస్తాను. ఆయన మాటే శిరోదయంగా ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన ఏది ఇస్తే దానికి కష్టపడి పనిచేస్తాను అంతే తప్ప నువ్వు అవ్వాకులు చెవ్వాకులు పేలొద్దు. నిన్నైతే మృగం అనుకున్నాను, ఇప్పుడైతే పంది అంటున్నాను. బురదలో జల్లి పంది. నీకు ఆఖరి రోజు వరకు నువ్వు వెంటాడటం కాదు, నేను వెంటాడతాను అని చెప్తా ఉన్నాను. నీకు నాయకులు ఉన్నారు, బలం ఉంది, ఏదో ఇరికించు. ఫ్యాంటసీ పెట్టి కూడా వెళ్ళను నేను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.